2014లో జస్ట్ మిస్, 2019లో అస్సలు మిస్ కాకూడదు. ఇది వైసీపీ అధినేత జగన్ టార్గెట్. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది శాతం ఓట్లతో అధికార పీఠానికి దూరమైన జగన్ 2019లో సీఎం పదవి అధిష్ఠించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఉత్తరాదికి చెందిన ఓ బ్రహ్మాస్త్రాన్ని రంగంలోకి దింపారు. ఆ ఆయుధం మరెవ్వరో కాదు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ప్రస్తుతం జగన్ ప్రశాంత్ కిషోర్ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. మరి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అధికార టీడీపీని చిత్తు చేస్తాయా? వచ్చే ఎన్నికల్లో నవ్యాంధ్ర వైసీపీ వశమవుతుందా? ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడలు జగన్కు అధికార పగ్గాల్ని అందిస్తాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైసీపీ గెలుపు బాధ్యతల్ని నెత్తిన వేసుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే కథన రంగంలోకి దూకారు. నిన్న లోటస్ పాండ్లో జగన్తో భేటీ అయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇవాళ వైసీపీ కార్యాలయాన్ని, అక్కడి పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన ప్రశాంత్ కిషోర్ అంతా సవ్యంగా ఉందని కితాబిచ్చినట్లుగా సమాచారం. అలాగే ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే ఏపీలో వైసీపీ పరిస్థితిపై దృష్టి పెట్టింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండేలా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వర్గాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. 2014లో తన రాజకీయ వ్యూహాలతో మోడీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదే. ఆ తర్వాత తన పొలిటికల్ టెక్నిక్స్తో బీహార్లో నితీష్ కుమార్ని గద్దెనెక్కించిన వ్యక్తి. రాజకీయ ప్రచార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఈయన ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. యూపీ, పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ వ్యూహాలు సాగలేదు. అయితే పంజాబ్లో మాత్రం కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేలా చేశారు. మరి ఇప్పుడు వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించబోతున్నారు. అధికార పార్టీలో ఉన్న అసంతృప్తుల్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రశాంత్ కిషోర్ సూచనలు ఉపయోగపడతాయని జగన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలి, ప్రజల్ని ఎలా ఆకట్టుకోవాలి, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకి అర్థమయ్యేలా ఎలా వివరించాలి, ఇలాంటి అంశాలపై కీలకమైన సలహాలిస్తారని నమ్ముతున్నారు. గతంలో అనేక మంది విజయానికి బాటలు వేసిన ప్రశాంత్ కిషోర్ వల్ల వైసీపీకి లాభం కలుగుతుందని జగన్ భావిస్తున్నారు.